చాలా వరకు వర్క్ వీసా మీద చాలా స్కామ్స్ అయితే జరుగుతున్నాయండి. మనం రీసెంట్గా చూసుకుంటే చాలా వరకు మనం వింటున్నాం. అది ఒక పెద్ద ఓవర్సీస్, దాని పేరు కూడా మనకు బయట వచ్చింది. చాలా వరకు స్కామ్స్ జరుగుతున్నాయి రిగార్డింగ్ టు వర్క్ వీసా. నేను ఇప్పుడు అందరికి ఒకటే చెప్తున్నాను, ఏంటంటే మన ఇండియాలో జనాలు ఎట్లా నమ్ముతారో ఏందో మరి, డైరెక్ట్ వెళ్ళిపోతారు ఓవర్సీస్కి. అది వెళ్ళి ఏం గ్రౌండ్ రియాలిటీ లేదండి. 0%. నేను డైరెక్ట్ చెప్తున్నా, స్ట్రేట్ ఫార్వర్డ్ 0%. డైరెక్ట్ వెళ్ళి ఎంత అవుతుందంటే అంత ఇచ్చేసి దాని మీదే హోప్స్ పెట్టుకొని ఇంటికాడ పండుకుంటారు చాలా వరకు. దాన్ని వదిలేస్తారు. ఇక అది ఎండ్ ఆఫ్ ద డే ఏమవుతుందంటే ఏజెంట్ ఎవరైతే ఉన్నారో అమౌంట్ మొత్తం ట్రాన్స్ఫర్ చేసి ఇండియా నుంచే వెళ్ళిపోతారు. ఇది మనకు జరిగింది కూడా రీసెంట్గానే. ఏ స్టూడెంట్ అయినా మీరు జెన్యున్గా వెళ్ళాలంటే ఫస్ట్ గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోండి. ఆ కంపెనీ ఎక్కడ ఉందా, రియల్గానే వాళ్ళు శాలరీ ఎస్టాబ్లిష్ చేస్తుర్రా మంత్లీ వైజ్గా. మనకు వితౌట్ ఎనీ స్కిల్స్ అండ్ ప్రొఫైల్ మనకు లేకుండానే మనం డైరెక్ట్ జాబ్ చేయవచ్చా, ఇవన్నీ కరెక్టేనా? బ్లైండ్గా అయితే నమ్మకండి. చాలా వరకు పెద్ద ఎంబీఏ అయిన స్టూడెంట్స్, డిగ్రీ పాస్ అయిన స్టూడెంట్స్, ఇంకా హైయర్ ఎడ్యుకేషన్ అయిన స్టూడెంట్స్ కూడా నమ్మకపోతే ఇంకా వేస్ట్. ఏమో ఇంత పెద్ద చదివి మీరు ఇంత బ్లైండ్గా అక్కడ పోయి నేను వాళ్ళకి ఇచ్చిన అంటే అది ఏంది, అది కరెక్ట్ కాదు. మనకాడ ఇంత వర్త్ ఉన్నా కాబట్టి మనం కొంచెం రీసెర్చ్ చేయాలి దాని మీద. నేను ఏదో ఈ పోస్ట్ ఇట్లా చేయడానికి కాదు, కానీ మీకు ఏదో కన్ఫర్మేషన్ ఇవ్వడానికి. ఇప్పుడైనా కొంచెం మారండి. ఏ స్టూడెంట్స్ అయినా హ్యాజ్ ఏ ఓవర్సీస్, నాకు ఓవర్సీస్ ఉన్నా సరే నేను మాట ఎందుకు అంటున్నా అంటే చాలా వరకు వింటున్నాం ఇట్లాంటి విషయాలు. ఇకనైనా కొంచెం చూసుకోండి, ఫైల్ ప్రాసెస్ మూవ్ చేయండి ఫర్దర్గా. అది కూడా మీరు వన్స్ గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోండి. ఇప్పుడు చూసుకుంటే చాలా వరకు సోషల్ మీడియాలో అన్ని వెబ్సైట్లో కావచ్చు, ఆ కంపెనీ డీటెయిల్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి అది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, పిన్ టు పిన్ ఉంటుంది. ఇప్పుడు ఎవరైతే మీ ఫైల్ ఫర్దర్గా మూవ్ చేస్తారో అలా ఒకసారి అడగండి. బ్లైండ్గా ఎవరికైనా ఫైల్ ఇవ్వకండి. ఇంతే, దీని మించి నేను ఇంకా చెప్పలేను. థ్యాంక్స్.